కాచి కాపాడి భద్రపరిచి మరి సజీవ లెక్కలో సమకూర్చాడు ఆయన. ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ వారం అంతటిలో కూడా క్రిస్మస్ సంబరాలన్నీ కూడా ముగించబడ్డాయి అనుకుంటున్నాను నేను. ఏం మౌనంగా ఉన్నారు? ముగించబడ్డాయా? ఇంటి మీద స్టారు, ఇంట్లో అంతా బారు, రాజకీయ నాయకుల జోరు, అధికారులు, సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. ఎన్ని క్రిస్మస్లు జరిగినాయి సార్? చాలా క్రిస్మస్లు జరిగినాయి. చూడండి, నేను ఒక ధైర్యమైన ఒక మాట చెప్పగలుగుతాను. రేపు నెల సంక్రాంతి సీజన్ రాబోతుంది కదా. సంక్రాంతి ఎవరి పండగ అండి? అది అన్యుల పండుగనా, హిందువుల పండుగనా? ఆమేన్, హల్లెలూయా. మరి ఈ పండగ మీ ఈదంతా కూడా భోగేస్తారు. ఏమే రైట్? క్రిస్మస్ పండగకి మీ ఈదంతా స్టార్లు కట్టారా? లేదు. అయితే ఈదంతా భోగి పండగలు ఒక రకమైన వాతావరణం వస్తుంది. ఆ ఈదులంతా కూడా భోగి అని, మరి వాళ్ళు ముగ్గులు వేసుకోవడం అని, కొత్త బట్టలు కొనుక్కోవడం అని, బంధువులు రావడం అని, ఆ పిల్లలు అప్పచ్చిలంట తింటా రోడ్ల మీద తిరగడము, అవంతా ఊరంతా కూడా ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. అవునా కదా? బట్ మరి క్రిస్మస్కి ఊరంతా అట్లాంటి వాతావరణం ఏమైనా ఏర్పడిందా? లేదు. చర్చీలు, క్రైస్తవులు ఇళ్ళలో మాత్రమే అలాంటి వాతావరణం ఏర్పడింది. బట్ అమెరికాలో అయితే రేపు హిందువుల పండగ ఏ విధంగా అయితే ఈదంతా, రోడ్డంతా, ఇల్లులంతా, బజారంతా ఆ యొక్క వాతావరణం ఉంటుందో, క్రిస్మస్ టైంలో అమెరికాలో అలాంటి వాతావరణం ఉంటుంది. ప్రతి ఇంటి మీద స్టార్ ఉంటుంది. స్టార్ లేని ఇల్లే లేదు. ఇదంతా కూడా మంచి వాతావరణం ఉంటుంది. లైటింగ్లు ఉంటాయి. చర్చికి లైటింగ్ ఉంటుంది, తర్వాత ఇంటికి లైటింగ్ ఉంటుంది, తర్వాత షాపింగ్ మాల్కి లైటింగ్ ఉంటుంది, వాళ్ళ కంపెనీలకి లైటింగ్ ఉంటుంది, ప్రభుత్వాలకి లైటింగ్, ప్రభుత్వ ఆఫీసులకు కూడా లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మన క్రిస్టియానిటీ, భారతదేశ క్రిస్టియానిటీ మరి డిసెంబర్ 25 మాత్రమే మనం జరిగించుకునే వాళ్ళమే గత కాలంలో. నాకు తెలిసినప్పటికి కూడా 25వ తారీఖు వస్తే 24, 25వ తారీఖు మాత్రమే పండగ వాతావరణం ఉండేది. బట్ ఇప్పుడు క్రిస్టియానిటీ భారతదేశంలో కూడా ఆ నెలంతా జరుపుకుంటున్నారు క్రిస్మస్. ఇది ఎక్కడ నాగరికత అంటే అమెరికా దేశపు నాగరికత. ఎందుకంటే క్రిస్మస్ నెల వాళ్ళకి ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళకి సెలవులు ఇవ్వడం మొదలు పెడతాయి. వాక్యమేనండి, మీ ఫోన్లన్నీ ఆఫ్ చేయాలా, వాక్యమేనాలా. ఎందుకు అక్కడ చివరిలో కూర్చున్నారు, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చని అట్ట మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారా? మంచిది. ఎటు చూసినా ప్రతి వారం 3 కోతులు ఆడ ఖచ్చితంగా ఉంటుండే. ఏ వారం చూసినా మిస్. ఇప్పుడు కూడా 3 కోతులే ఉన్నాయి అక్కడ. అయితే ఈసారి అమ్మ కొడుకులు కోతులు ఉన్నాయి. ఆమేన్. వింటున్నారా? అయితే ఈ వాతావరణము, సెమీ క్రిస్మస్ వాతావరణము, డాక్టర్ల క్రిస్మస్ వాతావరణము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అమెరికా దేశం నుంచి వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వాలే వాళ్ళకి ఆ రోజు కదా, ఆ నెలంతా వారికి సెలవులు ఇస్తారు. ప్రభుత్వాలన్నీ కూడా, ప్రభుత్వంలో కూడా క్రిస్మసే. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులో క్రిస్మస్ జరగదు కదా అమెరికా దేశంలో. ఎందుకంటే ఆ యొక్క దేశమే క్రిస్టియన్ దేశం కాబట్టి. ఆమేన్. నువ్వు ఎటు చూసినా స్టారు, ఎటు చూసినా అలంకరణ, ఏ షాపింగ్ మాల్ చూసినా, ఏ కంపెనీలు చూసినా, ఏ ఫ్యాక్టరీలు చూసినా, చెప్పచ్చా? హల్లెలూయా. కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ ఎప్పుడు ఒక వాతావరణం ఉంటాయంటే దసరా ఆయుధాలు పూజ రోజు కంపెనీలు ఉంటాయి. అంతేగా మన భారతదేశంలో.
ఆయుధాల పూజ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దసరాకి సెలవులు ఇచ్చి ఆయుధాలన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పూజలు చేస్తారు. బట్ హిందువులు, క్రైస్తవులు అలా చేయరు. వాళ్ళు కూడా కంపెనీకి కూడా, ఆ కంపెనీకి హాలిడేస్ కూడా ఏ డేట్లో పెట్టుకుంటారు వాళ్ళు? ఇదే క్రిస్మస్ టైంలోనే ఆ కంపెనీకి సెలవులు కానీ, ఫ్యాక్టరీలకు కానీ, మరి ఆర్టీసీలు ఉంటాయి ఉండవు. మరి అక్కడ ప్రభుత్వానికి ఏం చెప్తారు వాళ్ళు మనకు తెలియదు. మనకైతే ఆర్టీసీ ఉంటుంది. ప్రభుత్వం ప్రతి ఆఫీసు, ఎందుకంటే ఆ దేశమంతా కూడా క్రిస్మస్తో నిండిపోయి ఉంటుంది. అట్లాంటి దగ్గర ఒక వ్యక్తి నిలబడి డిసెంబర్ 25 పుట్టలేదు అంటే అది అద్భుతమైన కార్యమైంది. ఇక్కడ ఈ భారతదేశంలో గూడూరు పీటర్ పాస్టరో, వరంగల్ మార్క్ పాస్టరో, విజయవాడ తంబెన్నో, చెన్నై నుంచి ఇంకొక పాస్టరో, మద్రాసు నుంచి ఒక పాస్టరో, హైదరాబాద్ నుంచి ఒక పాస్టరో, వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టలేదని చెప్పడం పెద్ద కార్యం కాదు. అది ఇక్కడ మేము చెప్పడము ఇది పెద్ద అద్భుతమేమి కాదు. ఇది మేము ఎంత అరుచుకున్నా వాళ్ళకి అది వినబడిన వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ అంతా క్రైస్తవులు కాదు, ఇక్కడ అన్ని దేశాలు కూడా, అన్ని జాతులు కూడా ఇక్కడ మిళితమై ఉన్నాయి. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అయితే ఒక క్రైస్తవ దేశములో, అమెరికా దేశములో, క్రిస్టియన్ ఉన్న దేశములో, 100కి 99% క్రిస్టియన్ ఉన్న దేశములో, హల్లెలూయా చెప్పచ్చా? ఆమేన్. ఆ దేశంలో నిలబడి ఆ అధికారులకి, ఆ పాస్టర్లకి, ఆ సంఘాలకి, హల్లెలూయా, అక్కడ ఉన్న నాయకులకి, ఆ దేశం అందరికీ బైబిల్లో లేని కార్యాలు మీరు చేస్తున్నారని చెప్పాలంటే దానికి ఒక ధైర్యం ఉండాలా. అందుకే ఆయన మహా గొప్ప ప్రవక్త అయినాడు. ఆయన ఇదేదో ఊరికే నలుగురికి 4 గోడల మధ్య చెప్పలా. ఆయన ఒక దేశంలోనే చాటించాడు. ఆయన అమెరికా కంటే పెద్ద దేశంలోనే, ఆమేన్, ప్రపంచంలో పెద్ద దేశం అమెరికానేనా? ఆమేన్. యునైటెడ్ దేశం అది కంపెనీ, యునైటెడ్ కంపెనీ, పెద్ద కంపెనీలు ఉన్న దేశం. అంత దేశంలో ఒక ప్రవక్త ఊల్యమారిన బ్రెనహము బైబిల్లో లేని కార్యాలు మీరు చేస్తున్నారని ఆ దేశానికే చాటి చెప్పినాడు ఆయన. మనం ఎక్కడ చెప్పడం, ఇక్కడ చెప్తుంటే వీళ్ళందరికీ చాలా బాధపడుతూ ఉండరు, కోపం వస్తూ ఉంది వీళ్ళకి. అప్పుడు అమెరికాలో ఏమై ఉండాలా? అంత దేశంలో ఎందుకు ఆయన నిలబడకుండా చుట్టూ క్రిస్మస్లే, ఆయన ఇంటి చుట్టూ స్టార్లే. అవునా? మీరు నెల్లూరు చింతారెడ్డిపాలెం కానీ వెళ్ళంటే ఆ ఇల్లులన్నీ స్టార్లు కట్టబడి ఉంటాయి. అక్కడ నువ్వు నిలబడి క్రిస్మస్ లేదని చెప్పాలి. అది ధైర్యం నీకు. ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేని దగ్గర నువ్వు యేసుక్రీస్తు బైబిల్లో 25 పుట్టలేదని చెప్పడం కాదు. నీ ఇంటి పక్కోడు క్రైస్తవుడే, నీ ఇంటి వెనకోడు క్రైస్తవుడే, నీ బంధువు క్రైస్తవుడే, నీ తల్లిదండ్రులు క్రైస్తవులే. చెప్పచ్చా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవం చూడవచ్చు. అమెరికా దేశంలో ఆ ఈదంతా కూడా భోజనాలు కూడా పెడతారంట. ఆ రోజు నీకు కావాల్సిందంతా తింటా కూడా పోవచ్చు. ఆ 2 రోజులు బట్టలు పంచుతారు. ఎవరు? అందరూ ధనవంతులు అక్కడ. అవునా? అట్లాంటి దేశంలో డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మించలేదు అని చెప్పే ధైర్యము కలిగిన ప్రవక్త మన ప్రవక్త అయినాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అడిగాడు పేతురుతో, ఈరోజు చాలామంది మనుషుల కార్యాల మీద ఆధారపడుతున్నారు, టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు, ఇక చెప్పాలంటే ఆ గూగుల్ మ్యాప్ మీద ఆధారపడుతున్నారు. చెప్పచ్చా? గూగుల్ తల్లి ఏం చెప్పిందో దాన్ని చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం, 13-16 అనుకుంటా. నజరేయుడైన యేసు కైసర ప్రాంతానికి వచ్చి, తీయండి అక్కడ కొందరు ఏలియా అని, అమ్మా 16లోనేనా? 13. యేసు కైసర ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు అని జనులు చెప్పుకుంటున్నారని కంటిన్యూషన్ వాక్యమే కదమ్మా. వచనం చెప్పు 16 అధ్యాయం 13 వచనం కంటిన్యూషన్ వాక్యం ఇది.
యేసు ఫిలిప్పుడైన కైసర ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు వింటున్నారా? ఏమంటే కొందరు బాప్తీసమిచ్చు అంటే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, కొందరు ప్రవక్తల్లో ఒకరని చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకైనా అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవకు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పిన. చాలు 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 చాలు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో, గూగుల్ తల్లి ఏమనుకుంటుందో, ఈ గూగుల్లో అంతా మనం తెలుసుకున్న మానవ జ్ఞానం పెట్టింది గూగుల్లో. నీ గూగుల్ కానీ నమ్మినావా నువ్వా గుంట్లోకి పోతావు. గూగుల్ అంతా మానవ జ్ఞానం, అవునా? గూగుల్లో అన్నీ దొరుకుతాయి నీకు. అందుకనే ఆయన అంటున్నాడు, ఈ గూగుల్ నమ్మే వాళ్ళకి చెప్తున్నాడు ఆయన. ఏమని? కొందరేమో ఏలియా అనుకున్నారు, కొందరేమో బాప్తిస్మిచ్చే యోహాను అనుకున్నారు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకరని. ఇదంతా మానవ జ్ఞానం అంతా తెలుసుకొని గూగుల్లో పెట్టుంటారు. ఆయన చెప్తున్నాడు, గూగుల్ నువ్వు నమ్మవాక. గూగుల్ అంతా ఎవరిది? మానవ జ్ఞానము. పేతురు, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ మనుషులంతా కలిపి పెట్టిన ఈ యొక్క టెక్నాలజీలో చెప్పే మాటలు నమ్మబాక. అసలు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారండి? నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయిన క్రీస్తువి చెబుతా ఒక మాట అంటున్నాడు, రక్తమాంసములు నీకు ఇది బయలుపరచబడలేదు. అంటే మానవులు ఎవరు కూడా నీకు దీన్ని బయలుపరచబడలేదు. మానవులందరూ కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపుల ఉద్దేశాలు బైబిల్కి వాళ్ళ అనువాదాలు ఇచ్చి వాళ్ళు పెట్టింది గూగుల్లో. ఏమే రైట్ సార్? నువ్వు అనుకున్నది గూగుల్లో రాదు. ఏది పెట్టారో అదే వస్తుంది. హల్లెలూయా. అది చరిత్ర అయి ఉంది. గూగుల్ కూడా చరిత్రే. గూగుల్లో ఏం చూడగలవు నువ్వు? చరిత్రనే చూడగలవా? మన దేవుడు చరిత్రలో ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ప్రయాణం చేస్తున్న దేవుడు ఆయన. నువ్వు ఐగుప్తు చరిత్ర గూగుల్లో చూడొచ్చు, చెప్పచ్చా? ఎరుకో చరిత్ర గూగుల్లో చూడొచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు చరిత్ర నువ్వు గూగుల్లో చూడొచ్చు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రేపొద్దున జరుగుతున్న కార్యం నువ్వు గూగుల్లో చూడలేవు. రేపు సంవత్సరం ఏం జరుగుతుందో దాన్ని నువ్వు గూగుల్లో చూడలేవు. అంతేనా? అమెరికా దేశంలో అంతా కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు జరిగిన న్యూస్ అంతా పేపర్కి వచ్చేస్తుంది. అంతేనా? మన భారతదేశం ఏంటంటే రేపు నిన్న జరిగిందని ఈరోజు చూస్తాం మనం. అంటే మనం ఏం చూస్తున్నాం? పేపర్లో జరిగిపోయిన విషయాన్ని ఈరోజు చూస్తున్నావు. అంటే గూగుల్ నీకేమి నేర్పిస్తుంది? జరిగిపోయిన విషయాలు నేర్పిస్తుంది. ఈ వర్తమానం నీకు జరిగిపోయిన విషయాలు కాదు, జరుగుతున్న కాలాన్ని నేర్పించేదే వర్తమానమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు సార్. ఆయన ప్రయాణం చేస్తున్న దేవుడు, ఆయన నడుస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ప్రయాణం చేసి ఆయన ఆగిపోయినాడు. ఆయన ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం ప్రయాణం చేసుకుంటూ ఈరోజు ఎక్కడుందంటే అది వధువులో ఉంది. అది ఇది చూడగలరా ఎవరైనా? ఈరోజు నీ మీద మేఘవందనం చూడగలవా? నీతో మేఘవందనం చూడగలరా? నీలో మేఘవందనం చూడగలరా? హల్లెలూయా. అగ్నిస్తంభం మేఘస్తంభం ఈరోజు మనం కలిగి ఉన్నామంటే అది గూగుల్లో దొరుకుతుంది నీకు. ఆ జీవం గూగుల్లో దొరకదు నీకు. రా, నా దగ్గర జీవం చూపిస్తా నీకు నేను. అవునా? పరిశుద్ధాత్మని గూగుల్లో చూడొచ్చా నువ్వు? సార్ ఉన్నారా? ఎక్కడ అందరూ? గూగుల్లో నీకు పరిశుద్ధాత్మ కనపడుతుందేమో. గూగుల్లో పరిశుద్ధాత్మ కనపడుతుందా? సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు అది సర్వసత్తులాగా నడిపిస్తుందంట. ఏంటది? గూగుల్ కాదు,
అది వాక్యం. అది వాక్యం నిన్ను సర్వసత్తులాగా నడిపిస్తుంది. గూగుల్ మ్యాప్ అంతా నడిపించదు. నిజంగా మరి ఐగుప్తు నుంచి నడిపించే ఆ యొక్క మ్యాప్ మోషే దగ్గర ఉందనుకుంటున్నారా మీరు? మోషే ఏ గూగుల్ మ్యాప్ని వెంబడించలేదు. అవునా? హల్లెలూయా. ఎందుకంటే మోషే ఆ యొక్క మ్యాప్ పెట్టుకొని మ్యాప్ ద్వారానే నడిపిస్తారని చెప్పి మోషే ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకొని నడిపించలేదు సార్. అవునా? ఎక్కడ నడిపించండు మోషే మ్యాప్ ఉంటే? మోషే దగ్గర కానీ మ్యాప్ కానీ ఉంటే ఎక్కడ పోయినా శత్రువులు వస్తారు. ఎక్కడ పోయినా శత్రువులు వస్తారు. అయితే మోషేని ఆ యొక్క ఇశ్రాయేలుని నడిపిస్తున్నది ఎవరంటే దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని. ఎక్కడికి నడిపించినాడంటే ఎర్ర సముద్రం దగ్గర నడిపించినాడు. ఏంటది? పరీక్షల గుండా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఆఖరి ఘట్టానికి వచ్చారు వాళ్ళు. నిజమేనా? ఈరోజు ఆఖరి ఆదివారమేనా? హల్లెలూయా. ఇది ఆఖరి ఆదివారమేనా? ఆమెను ఇది చివరి కాలమేనా? ఇది కడవరి కాలమేనా? ఇది అంత్య దినములేనా? హల్లెలూయా. దేవుడి యొక్క ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఆయన అమెరికాకి వెళ్ళిపోయి చివరి గడియల్లో మనం ఉన్నాం ఈరోజు. దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన దేవుడు ప్రయాణంలో ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరం ఏ విధంగా అయితే మనం ముగించుకొని కొత్త సంవత్సరంలోకి వెళుతున్నామో, దేవుడు కూడా కర్మ దినాలు ముగించుకొని ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైనాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఒక భక్తిపరుడు చక్కనైన ఫోటో వేసినాడు. ఆయన ఇట్లా నడుచుకుంటా పోయి చివరి ఆఖరి పాదము అక్కడ పెట్టి తిరిగి ఇలా చూస్తున్నాడంట. ఆయన భారతదేశం వైపు ఇలా చూస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఇశ్రాయేలుకి ఆయన ఈపు చూపించాడు, మనకైతే ఆయన ముఖాన్ని చూపించాడు. ఈరోజు మరలా దేవుడు అన్ని జనులకి ఈపు చూపిపోతున్నాడు. ఆయన మరలా ఇశ్రాయేలుకి ముఖం చూపిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడే పట్టుకోవాలో నువ్వు. బుద్ధి లేని కన్నికలు ఎప్పుడు వచ్చారు? డోరు వేయబడిన తర్వాత. యూదా ఇస్కరియోతు ఎప్పుడు వచ్చాడు? ఆయన శిలువ మీద చనిపోయి సమాప్తమైన తర్వాత వచ్చాడు. సమాప్తమైన తర్వాత మారు మనసు కదా రావాల్సిందే. ఆయన ఉన్నప్పుడే మారు మనసు రావాలా? చెప్పచ్చా? చాలా మందికి యూదా ఇస్కరియోతు మారు మనసు వస్తుంది. ఎప్పుడమ్మా మారు మనసు? యేసు ప్రభువును అమ్మేటప్పుడు రాదు మారు మనసు, తప్పు చేసేటప్పుడు రాదు మారు మనసు, పాపం చేసేటప్పుడు రాదు మారు మనసు. చెప్పచ్చా? హల్లెలూయా. యేసు ఇదిగో అమ్మేటప్పుడు బేరాలు వేసేటప్పుడు మారు మనసు రాలేదు. వచ్చింది అప్పుడు ఏమన్నా? యూదా ఇస్కరియోతు ఎప్పుడు వచ్చింది మారు మనసు? ఆమేన్. యేసు ప్రభువుని అమ్మేసిన తర్వాత, ఆమేన్, ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఉన్నాడా అక్కడ? దాంకో ఉన్నాడా? దాంకోనేసాడా? శిష్యులంతా పారిపోయినారా? యూదా ఇస్కరియోతు కూడా పారిపోయినాడా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు వచ్చింది మారు మనసు? ఆయన చనిపోయిన తర్వాత మారు మనసు వచ్చి గుండెలు బాదుకుంటున్నాడు. ఈరోజు చాలామందికి తప్పు చేసిన తర్వాత మారు మనసు వస్తుంది, పాపం చేసిన తర్వాత మారు మనసు వస్తుంది. పాపానికి ముందే నీకు మారు మనసు రావాలా? ఉన్నారయ్యా? అంతే, ఆడు కూర్చుంటే వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పాపానికి ముందు నీకు హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరిక నువ్వు లోపడాలా. హెచ్చరిక నువ్వు లోపడకపోతే నీ మీద తీర్పు వస్తుంది. ముందు హెచ్చరిక తర్వాత తీర్పు అయినది. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు బుద్ధి లేనివాడు. బుద్ధి ఉన్నాడా? బుద్ధి లేనివాడా? దేవుడినే అమ్మేశాడు, దేవుడినే బేరం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేనంటారా? హల్లెలూయా. క్రిస్మస్ ఈ యొక్క కొత్త సంవత్సరంలో క్యాలెండర్లో పాటలు పాడతారు. 30,000, 40,000, 50,000 కూడా పాడతారు ఈ సంవత్సరం. చూడండి,
పోయిన సంవత్సరం 36,000 రూపాయలు పడినారు క్యాలెండర్ చర్చిలో. ఏ స్థలం ఇది? వ్యాపార స్థలమే కదా. క్యాలెండర్లో పాటలు పెట్టి అమ్మేది ఏంటి అది? నిజంగా దేవుడు వస్తాడు అక్కడికి? దేవుడు ఉన్నాడు అక్కడికి? ఒకవేళ దేవుడు వస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? బెల్ట్ తీస్తాడు ఆయన. అప్పుడు కొరడా ఎత్తుకున్నాడు. ఇప్పుడైతే యూదుల కాలంలో ఏం తీసుకున్నాడు ఆయన? కొరడా తీసుకున్నాడు. కొరడా వాడే కాలం అది. ఇప్పుడైతే ఒక పాస్టర్ గారికి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. యేసు ప్రభు తిరిగి లేచాడు కదా. తిరిగి లేచినప్పుడు ఆ ఎమ్మాయిని గ్రామానికి 2 శిష్యులు పోతా ఉన్నారు. అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ? ఎమ్మాయిని గ్రామానికి 2 శిష్యులు నడుచుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చాడు. ఉన్నారమ్మా? వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. చర్చ అయిన తర్వాత ఎవరి గురించి మాట్లాడాలి? మీరు ఇంటికి పోయేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాలా? మీ కుటుంబాలకు వెళ్ళేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాలా? మార్గ మధ్యలో ఎవరి గురించి మాట్లాడాలా? మీరు ఆట ఎక్కినప్పుడు ఎవరి గురించి ధ్యానించాలా? హల్లెలూయా చెప్పచ్చా? ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నది ఉందంట. నయమాను సిరియన్లు మీదకి మరి యుద్ధానికి పోయినప్పుడు, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఈ నయమాను, సిరియా దేశస్థుడు నయమాను, సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోయి ఎలీషా కాలంలోనే అక్కడ మరి ఇశ్రాయేలీని కొట్టి అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినాడంట. ఎవరిని? అమ్మ మహిమమ్మ వెంకటమ్మ అలా సహాయం చేయి, వాక్యం విను. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినాడు. ఎవరికి? నయమాను తీసుకొచ్చేటప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది, చిన్నది, చక్కనైన అమ్మాయి, మరి నా భార్యకి పనికెత్తుగా ఉంటుంది, పని చేసుకోవడానికి ఉంటుందని ఆ చిన్నపిల్లని తీసుకొని వచ్చి నయమాను భార్యకి ఇచ్చినాడంట. ఓయ్ నువ్వు పని చేయడానికి ఒక పని పిల్లని అడుగుతున్నావు కదా, ఈ పని వాళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారు కదా, ఇదిగో ఈ చిన్నపిల్ల, ఇశ్రాయేలీల చిన్నపిల్ల, ఇది నమ్మకమైన అమ్మాయి, హల్లెలూయా, నీకు చక్కగా పని చేస్తుందని చెప్పి ఆ యొక్క యజమానురాల దగ్గర చిన్నపిల్లని వదిలిపెడితే ఆ చిన్నపిల్ల ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? మా ఫ్రూటీలాగా చేయడంలా ఆమె అంట్లు దోముతానే ఉంది. వింటున్నారా? అంట్లు దోముతానే యజమానురాలకి ఏం చెప్తుంది? ఆమె సువార్త చెప్తా ఉంది. ఆమె ఇల్లు ఊడుస్తూ ఉంది. ఆమె అమ్మ ఇల్లు ఊడుస్తూ ఏం చెప్తుంది? ఆమె సువార్త చెప్తా ఉంది. ఆమె బూజు తొడుస్తూ ఉంది. ఆమె బూజు తొడుస్తూ ఏం చెప్తుంది? ఆమె సువార్త చెప్తా ఉంది. చెప్పచ్చా? హల్లెలూయా. ఇట్లా చేస్తే ఒక రోజు యజమానుడు ఆ నయమాను మరి స్నానం చేసి వచ్చి ఆ చొక్కా ఇలా తీసుకుంటున్న సమయంలో చూసిందంట. ఆయన చూసినప్పటికి కుష్ఠరోగం ఉందంట. ఎవరికి? నయమానికి కుష్ఠరోగం ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఈ నయమానికి కుష్ఠరోగం ఉన్నప్పుడు నేరుగా పోయి ఆ యజమానురాలు చెప్తుంది, అమ్మా మా దేశంలో కుష్ఠరోగానికి మందు ఉంది. ఏ దేశంలో? ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగానికి మందు ఉందా? నిజంగా ఇక్కడ కూడా పాపానికి మందు ఉందా? హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ రోగానికి మందు లేకుండా ఉండొచ్చేమో, కానీ పాపానికి అయితే మందు ఖచ్చితంగా ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్నది చెప్తా ఉంది, అమ్మా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు పోతే మీ ఆయన కుష్ఠరోగము నయమైపోద్ది. చాలా మంచి భార్య అండి ఆమె. కుష్ఠరోగంతో కాపురం చేస్తుంది. సీదితేనే ఇక్కడ భార్యలు ఆశ్రయించుకుంటారు, దగ్గితేనే ఆశ్రయించుకుంటారు ఇక్కడ భార్యలు. అవునా? తుమ్మితేనే ఆశ్రయించుకుంటారు ఇక్కడ భార్యలు. అక్కడ పొయ్యి మీద మసాలా వేస్తారు, ఆ మసాలాకి ఈయనకేమో డస్ట్ ఎలర్జీ ఉంటుంది, ఈయనకేమో కొంచెం తుమ్ములు వస్తాయి, చేరుతాడు. ఆ సీత్తేనే వీళ్ళు తట్టుకోలేరు. చూడండి ఆమె ఎంత మంచి ఆమె, కుష్ఠరోగంతో కాపురం చేస్తుందంటే ఎంత మంచి ఆమె అయి ఉండాలి ఆమె. హల్లెలూయా. అవునా? నయమాను కుష్ఠరోగి అయి ఉన్నాడు. కుష్ఠరోగి దగ్గర సంసారం చేస్తుంది ఆమె. అయితే ఆమె ఆ యొక్క చిన్నది సువార్త వినిందంట, చిన్నదాని సువార్త వినిందంట. ఎవరు? నయమాను భార్య.
ఈయన భర్తకి చెప్తా ఉంది, అయ్యా నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి చాలా చక్కనైన అమ్మాయి, మంచి అమ్మాయి, చక్కగా పని చేస్తుంది, గూడూరు పీటర్ కూతురులా కాదు, ఇంటిని అంటులు దామంటే సరిగా దావదు, తామతది కానీ సరిగా దావదు, వింటున్నారా? అవున సబ్బు వేయదు, అవున పీస్ వేయదు, గట్టిగా అదవదు, వింటున్నారా? ఈ అమ్మాయి మాత్రమో చాలా పని చేస్తుంది, చక్కగా చేస్తుంది, పీసేస్తుంది, నీటిగా రుద్దుతా ఉంది, మసి కనపడడం లేదు, వింటున్నారా? హల్లెలూయా. చాలా చక్కగా చేస్తుంది. అయితే సువార్త పని చేస్తుంది, సువార్త చేస్తూ ఉంది, మామి సువార్త కూడా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే నయమాని భార్య నయమానికి చెప్పిందో, నయమాని ఏం కోపడలేదు, దాని మాట నేను తినేది, ఆ పిల్ల దాని మాట, ఆ చిన్నదాని మాట తినేది, అది బానిసగా వచ్చింది. పోనీ ఈయన భార్య ఏమైనా ఎదిరించిందా ఎవరిని? ఆ చిన్నదా, ఏంది నువ్వు చెప్తే మేము వినేది, వినకపోతే కుష్ఠరోగం బాదు, అవునా సార్? హల్లెలూయా. ఆయన భార్యని భర్తకు చెప్పినప్పుడు భర్త కూడా ఏం చేశాడు అక్కడ? హల్లెలూయా. కొంత బంగారు, కొంత ఎండి, కొంత అవి ఇవి అన్నీ తీసుకొని ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమైనాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమై అక్కడ దూరం నుంచి మరి ఆ యొక్క కావలవాడు ద్వారం యొక్క గుమ్మం మీద ఉంటాడు, ఆ కావల వ్యక్తి దూరం నుంచి చూసినప్పుడు రాజుకి సమాచారం తెలిసాడు, అయ్యా సిరియా దేశం నుంచి మళ్ళా నయమాను వస్తున్నాడు, అది నయమాను సైన్యమే అని చెప్పినప్పుడు మరి రాజు అడిగాడు, మొన్న వచ్చాడు కదా అంతా కొట్టుకొని పోయినాడు, మరలా దేనికి వస్తున్నాడు? హల్లెలూయా. ఇదిగో ఆ చిన్నపిల్లని కూడా తీసుకోపోయినాడు, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, మళ్ళా దేనికి వస్తున్నాడంటే, అయ్యా ఆ వస్తున్న కార్యము కయ్యానికి కాదు వియ్యానికే, సంధికి వస్తున్నాడు, సమాధానానికి వస్తున్నాడు. హల్లెలూయా. వచ్చి సిరియా రాజు ఇశ్రాయేలు రాజు దగ్గర కూర్చొని నయమాను అడుగుతున్నాడు, అయ్యా నాకు కుష్ఠరోగము, నా కుష్ఠరోగం బాగుంటే మీ దేశంలో ముందుందంటున్నప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? చొక్కా చెప్పుకున్నాడంట. హల్లెలూయా. రాజు ఏం చేసినాడు అక్కడ? చొక్కా చెప్పుకున్నాడట. ఒకడు కలిగిన కుష్ఠరోగం పోగొట్టడానికి నేనేమైనా దేవుడునా? నిజంగా మరో కలిగిన కుష్ఠరోగం పోవడానికి ఇశ్రాయేలు రాజుకి ఏమి లేదు, ఆయన దగ్గర మందు లేదు, ఆయన దగ్గర ప్రవక్తల వాక్యం లేదు. ఈరోజు సంఘశాఖలో ప్రవక్తల వాక్యం లేదు, ఈరోజు సంఘశాఖలో పాపం పోవడానికి మందు లేదు. భౌతికమైన రోగానికి మందు ఉందేమో కానీ ఈ యొక్క సంఘశాఖలో ఆత్మీయ రోగానికి మందు లేదు. గ్లోరీ. నిజంగా పాపానికి మందు ఉంది ఇక్కడ. పాపానికి మందు ఏది? మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వరం పొందుతావు, అప్పుడు నీ పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. నీ పాపానికి మందు ఏదో కాదు కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుటమే నీ పాపానికి మందు అయింది. రోగం పోగొట్టుకుంటావా, పాపం పోగొట్టుకుంటావా? అమెరికా దేశంలో ప్రవక్తను అడిగినారు, ఏ రోగం వచ్చి ఎక్కువ మంది చచ్చిపోతున్నారని అడిగాడు. కొంతమంది క్యాన్సర్ అన్నారు, కొంతమంది హార్ట్ అటాక్ అన్నాడు, కొంతమంది ఆ రోగం ఈ రోగం, అన్ని రోగాలు చెప్పాడు. ప్రవక్త అన్నాడు, ఈ అన్నిటికన్నా పాపం అనే రోగంతో చాలామంది చనిపోతున్నారు అన్నాడు. ఏ రోగంతోనంట? పాపం అనే రోగంతో. హార్ట్ అటాక్ వచ్చి కొద్దిమందే పోతున్నారు, క్యాన్సర్ వచ్చి కొద్దిమందే పోతున్నారు. పాపం అనే రోగంతో మంచోళ్ళు, చెడ్డోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు పోతున్నారు. అందుకని నువ్వు పోగొట్టుకోవాల్సింది భౌతికమైన రోగాన్ని కాదు. రోగం వస్తుంది, పోతుంది, నీ పాపం పోవాలా. నీ పాపం పోవాలంటే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు మాత్రమే నీ పాపానికి మందు. హల్లెలూయా. నయమాను కుష్ఠరోగం కోసం వచ్చాడు అక్కడికి. చొక్కా చెప్పుకున్న సంగతి అక్కడున్న ప్రవక్తకు తెలిసిందంట. ఎవరైనా? ఎలీషా. ఎలీషా ఎవరు? ప్రవక్త అన్నాడు. ఆయన గురువు ఎవరు? ఏలియా శిష్యుడు అన్నాడు. ఆ నయమాన్ని నా దగ్గర పంపించమన్నాడు అంట. చెప్పచ్చా? ఈ గూడూరు వధువు సంఘం ఏ డౌట్ అని చెప్తుంది, పంపించండి. నీకు బాప్తిజం డౌటా? పంపించండి. నీకు ప్రభురాత్రి భద్రం డౌటా? పంపించండి.
దైవత్వంలో నీకు డౌటా? పంపించండి. హల్లెలూయా. నీ పాపం పోవాలంటే ఏ నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలా? పంపించండి. ఎందుకంటే ఇక్కడ ప్రవక్తల వాక్యం ఉంది, ఇక్కడ ఎలీషా వాక్యం ఉంది. ఇక్కడ చెప్పసా? హల్లెలూయా. పాపానికి ముందుంది గూడూరు వధు సంఘములు, శాపానికి ముందుంది గూడూరు వధు సంఘములు, నీ దుర్నీతికి ముందుంది గూడూరు వధు సంఘములు. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? చాలామంది మారు మనసు అంటే ఏంటి సార్? బీడీలు మానేసాం, సిగరెట్లు మానేసాం, ముందు మానేసాం. అవి మారు మనసు? అవి ఏవి చేయకుండానే బౌద్ధ మతస్థులు, సిక్కు మతస్థులు, జైను మతస్థులు ఉన్నారు. వాళ్ళు అయ్యేం తాగరు, వాళ్ళు అబద్ధాలు ఆడరు. వాళ్ళు చివరికి వాళ్ళు నడిచేటప్పుడు ఒక షాలో కప్పుకునేటట్టు ఇసురుకుంటూ పోతారంట వాళ్ళు. ఎందుకంటే దోమలు కూడా దక్కకూడదని. భౌతికమైన పాపం గురించి కాదు ఈరోజు మాట్లాడుతున్నది, ఆత్మ సంబంధమైన పాపం. పాపం ఆ నయమాను ఎలీషా దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఒక అధికారి నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించే అధిపతి. అయితే అతనికి ఏంటుందంట? కుష్ఠరోగం ఉంది. ఈరోజు చాలామంది అధిపతులుగా ఉంటారు, పాపులుగానే ఉంటారు. పాపానికి ముందు ఎక్కడుందంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన గుర్రమ రథాలు అంతా తీసుకొని వస్తూ ఉన్నాడు. పాపం ఆయన అనుకున్నాడు, ఓ నాకు ఎదురుగా వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాడు. పాపము ఎవరూ రాలా. రాజులు భయపడతారేమో కానీ ప్రవక్తలు భయపడరు. వాటికి సహాయం చేయండి అమ్మా, కొంచెం నిద్రపోతున్నాడా? పెద్ద ఆయన మేలు కదా మీ మీద. ఆయన నిద్రపోతాడంటే ఇప్పుడు దాకా పనిచేసి వచ్చాడు ఆయన. నేను ఇందాక 10:30 వచ్చేటప్పుడు చేపలు వాళ్ళు వస్తున్నాడు, చేపలు తమ్ముతున్నాడు ఆయన. నువ్వేం పని చేశారు ఉదయం నుంచే? హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడు, నేను వస్తుంటే నాకు ఎదురుగా అందరూ వచ్చి స్వాగతం పలుకుతారు, నాకు పూలమాల వేస్తారు, నాకు కిందంతా పట్ల పారుస్తారు, నేను నడుచుకుంటా పోతాను అనుకుంటున్నాడు. ఎవరు పట్టించుకోవాలా? లాస్ట్కి పాస్టర్ గారు కూడా పోలేదంట. నయమానికి ఎదురుగా ఎవరు పోలా? ఒక పని వాడిని పంపిస్తా ఉన్నాడు. పంపించాడా? ఏం చెప్తున్నాడు? అయ్యా నీకు కుష్ఠరోగం అంట, మా ప్రవక్త తెలిసింది, నిన్ను యోర్దాను నదిలో ఎన్నిసార్లు మురగమన్నాడు? 7 సార్లు మురగమన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. ప్రవక్త మాటలు కొంతమందికి కోపం తెప్పిస్తాయి. అమెరికా దేశంలో క్రిస్మస్ 25 పుట్టలేదని మహా గొప్ప ప్రవక్త చెప్పితే అమెరికా దేశానికి కోపం వచ్చింది. నీకు కోపం వచ్చినా ఏమొచ్చినా అది నిజం. అది ఆమేన్. నువ్వు కోపడితే నీ కుష్ఠరోగం బాదు, నువ్వు కోపడితే నీ పాపం అనే మందు బాదు, నీ పాపం బాదు. ఆయన చిన్న మాట చెప్పాడు, ఏమని? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మురగమయ్యా. కోపం వచ్చి అంటున్నాడు, మా దేశములో ఇంతకైనా శ్రేష్టమైన నదులున్నాయి. నా దేశం నుంచి నేను వస్తుంటే ఈ ఇశ్రాయేలు రాజే గడగడగడ వణిగాడే. ఈ పాస్టర్ నాకు ఎదురుగా రాకుండా ఒక పనివాడిని పంపిస్తున్నాడే. కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తిట్టుకుంటా, అరుచుకుంటా, గొనుక్కుంటా వెళ్తా ఉన్నాడా? హల్లెలూయా. వెళ్ళిపోతా ఉన్నాడు, గొనుక్కుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా. ఆమేన్. నువ్వు గొనుక్కుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా పోయినావంటే నువ్వు పాపంతోనే పోవాల్సిందే, కుష్ఠరోగంతో పోవాల్సిందే. నీ కుష్ఠరోగం పోదు. హల్లెలూయా. నీ కుష్ఠరోగం పోవాలంటే ప్రవక్తల మాటలు వినాలా? నీ పాపం పోవాలంటే ప్రవక్తల మాటలు వినాలా? హల్లెలూయా. సార్ పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు నమ్మకస్తులే ఉంటారు సార్. ఆమేన్. పాస్టర్ల దగ్గర కూడా ఎప్పుడు నమ్మకస్తులే ఉంటారు. హల్లెలూయా. పాప జట్కా దోలుతా ఉంటాడంటే వాడు జట్కా పడితో చాలా నమ్మకస్తుడు అన్నాడు. వాడు రాజుకి సన్నిహితంగా ఉన్నాడు. వాడు ఒకవేళ రాజు మనసులో ఉన్న బాధని వాడితో కూడా చెప్పుకొని ఉంటాడు. ఆ యొక్క సైన్యాధిపతి మనసులో ఉన్న బాధని అతనితో కూడా చెప్పుకొని ఉంటాడు. పాప కరెక్ట్గా యోర్దాను నది వచ్చేటప్పటికి ఒకసారి తాల్తా స్లో చేసినాడంట గుర్రాన్ని.
ఇట్లా వెనక్కి తిరిగి చూసినాడంట. అయ్యా, మన దగ్గరకు వచ్చే పాస్టర్లంతా డబ్బు అడుగుతున్నారు, బంగారు అడిగారు, ఎండి అడిగారు, రాగి అడిగారు. ఆయన ఏమైనా మన దగ్గర ఆశించాడా? పోయినసారి ఒక ఆయన వచ్చి పసురు పూసి ₹1,00,000 ఎత్తుకోంబాలా, పసురు పూసి తగ్గిందా నీ కుష్ఠరోగము? పలానా ప్రవక్త అని వచ్చినాడు, బూడిద పూసుకొని వచ్చినాడు, ఆయన మాటలు నమ్మినావా? ఈ పక్క నుంచి ఒక ఆయన టచ్ మీ అంటా వచ్చినాడు, ఆయన మాటలు నమ్మినావా? అవునా? వీళ్ళందరూ మన కాడ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. అయితే ఆయన మన దగ్గర ఏమీ కూడా ఆశించలేదు. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడయ్యా. ఈ ప్రవక్తలందరూ, ఈ కాపర్లందరూ కూడా ఏది దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన మన దగ్గర ఏమీ ఆశించలేదు. యోర్దాను నది వచ్చింది, ఖర్చు లేని మాట చెప్పినాడు ఆయన. ఏంటమ్మా ఖర్చు లేని మాట? 7 సార్లు వెళ్ళి మునగరా అని చెప్పాడు కదా, అంతే కదా. ఇప్పుడు మంచోడు ఏం చేయాలా? మంచోడు ఇలా చేస్తాడు. చెడ్డోడైతే అయ్ నువ్వేంటి నా చెప్పేది, గుర్రం తోలేవాడు తొలగా గుర్రం పనోడా అన్నాడా? అటంటే కుష్ఠరోగం బాద్దా? అంతామని అయ్ అందుకే మళ్ళీనోడా, నువ్వు నాకు చెప్పే అంత తోడువా అని తిట్టిన కూడా తిట్టినారు కొంతమంది. నన్ను తిట్టాడు ఒక పాస్టర్, ఊటుకూరులో ఉంటాడు ఆ పాస్టర్, పౌలు నేను తిట్టాడు, దుమ్ము తిట్టాడు, రోడ్డునే తిట్టినాడు నన్ను. పనికి మాలినోడా, ఎవరు గొప్పోడరా? యేసుప్రభు గొప్పోడా, పేతురు గొప్పోడా? యేసుప్రభు చెప్పిందే పేతురు చెప్పింది చేయాలా? బొంకిని పేతురు, అబద్ధవాడిని పేతురు, యేసుప్రభు తెలియదని చెప్పిన పేతురు, అబద్ధికుడు పేతురు. పేతురు చెప్పింది అలా, యేసుప్రభు చెప్పింది చేయాలి. యేసుప్రభు పరిశుద్ధుడా, పేతురు పరిశుద్ధుడా అని మాట్లాడినాడు. తిట్టి దుమ్ము తిట్టినాడు నన్ను, నడ్డు రోడ్డు మీద తిట్టినాడు. ఆయన కుష్ఠరోగం బాద్దా? బాదు. కుష్ఠరోగం పోవాలంటే ఏం మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలా? ఎందుకంటే దేవుడే ప్రవక్తలను నమ్ముతున్నాడు. నువ్వెందుకు నమ్మకుండా ఉండవు పాస్టర్వే ప్రవక్తలని? దేవుడికే ప్రవక్త కావాలా? ఆయన సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలను తన దాసులకు బయలుపరచకుండా ప్రభుని యెహోవా ఏమీ చేయడంట. ఆయన ఏమైనా చేయాలంటే ఆయన కార్యాలు ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? ఆయన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ఆయన పాప జట్కా దోలేవాడు దయగలిగినాడు, ఆ చిన్నది దయగలిగింది. హల్లెలూయా. అయ్యా 7 మార్లు అయ్యా. ఒకసారి యోర్దాను నది వచ్చింది, నువ్వు ఆపమంటే ఆపతా. కుష్ఠరోగంతో వచ్చి కుష్ఠరోగంతో వెళ్ళిపోకూడదు కదా. అమ్మగారు నువ్వు శుద్ధుడైపోతానని చెప్పి ఎదురు చూస్తుంటుందేమో, నీకోసం ఆమె ఇదిగో ఆరతపల్లిని పట్టుకొని ఉంటుందేమో. ఒకసారి మంచివాడిగా వెళ్ళాలని ఆశపడుతుంది. ఆయన ఖర్చు లేని మాట చెప్పినాడయ్యా. ఒకసారి వెళదామా అని చెప్పి ఆపిన తర్వాత ఇబ్బందిగా ఉందిరా, నాకు కష్టంగా ఉందిరా. కష్టమైన అది చేయాల్సింది పని అయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త చెబితే ఇప్పుడు మారు మనసు అవసరం లేదు వాడికి, పశ్చాత్తాపం అవసరం లేదు వాడికి. అవసరమా అప్పుడు మారు మనసు, పశ్చాత్తాపం అవన్నీ అవసరమా? అవన్నీ తిట్టుకుంటారో కొనుక్కుంటారో నువ్వు మునగాల్సిందే. నీకు ఇష్టం లేకపోతే నువ్వు మునగాల్సిందే. అది ఎవరు మాటలవి? ప్రవక్తల మాటలవి. వెళుతున్నాడు, ఆయన యొక్క రాజు యొక్క వస్త్రాలు చేస్తున్నాడు. స్టార్లు ఉంటాయి ఆయనకి. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి స్టార్లు ఉంటాయి తెలుసా? సాల్వేషన్ ఆర్మీ సంఘం కోర్టు కాడ ఉంటుంది, వాళ్ళకి స్టార్లు ఉంటాయి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్లు, అంత ఎన్ని స్టార్లు ఉంటే అన్ని హోదాలు అన్నమాట వాళ్ళకి. ఎస్ఐ కంటే 2 స్టార్లు ఉంటాయి, 3 స్టార్లు అంటే సిఐ ఉంటాయి. ఎస్ఐకి 3 స్టార్లు ఉంటాయి. 2 స్టార్లు ఎవరికి ఉంటాయా? ఏఎస్ఐకి 2 స్టార్లు ఉంటాయి, రెడ్ స్టార్లు, వైట్ స్టార్లు ఉంటాయి. 3 స్టార్లు వచ్చేప్పుడు ఎస్ఐకి ఉంటాయి. ఇంకా 4, 5 స్టార్లు అన్నీ ఉంటాయి. ఇది సైన్యాధిపతి, ఈయనకి మొత్తం స్టార్లే, ఈయనకి మంచి గొప్ప అధికారాలు. ఇప్పుడు ఆయన నీళ్ళలో దిగాలంటే ముందు ఏం చేయాలా?
ఆయన అధికారం తీయాల్సిందే, ఆ స్టార్లు ఇప్పాల్సిందే, ఇంటి మీద స్టార్లు తీయాల్సిందే, నీ పాపం బాలంటే స్టార్లు తీయాల్సిందే. చెప్పచ్చా? హల్లెలూయా. స్టార్లు అంతా తీసి కోట్ అంతా తీసి పక్కన పెట్టి వెళ్తా ఉన్నాడు నీళ్ళలోకి ఇష్టమే లేదు, కొనుక్కుంటున్నాడు. ఇదిగో భార్య ఏమో బొమ్మని చెప్పింది, ఇదిగో ఆయన చిన్నపిల్ల చెప్పింది, మళ్ళా ఈ జట్కా ఓడితో ఒకటి అయిపోయింది నాకు. వింటున్నారా? కొనుక్కుంటానే తిట్టుకుంటానే ఒకసారి మునిగి లేచినాడంట, శుద్ధుడైనాడా? 2 సార్లు మునిగినాడంట, శుద్ధుడైనాడా? 3 సార్లు మునిగినాడంట, శుద్ధుడైనాడా? 4 సార్లు మునిగినాడు, శుద్ధుడైనాడా? 5 సార్లు మునిగినాడు, శుద్ధుడై రాబోతున్నాడు బయటికి. అయ్యా ఎట్టో కష్టపడి 5 సార్లు మునిగినారు, ఇంకొక 2 సార్లు 5 సార్లు బాగుపడినాడు, 6వసారి ఏం బాగుపడతాను రా? అయ్యా నా కోసం అయినయ్యా. హల్లెలూయా. అట్లా వాళ్ళు బద్దలాడుకునే విధంగా ఉండాలి వారు. 6వసారి మునిగినాడు, ఏదిరా స్వస్థత అంటున్నాడు. అయ్యా ఆ ప్రవక్త గారు చెప్పింది 7 సార్లు, నీకు ఇష్టం లేకుండా పోవచ్చు, ఎట్టో 6 సార్లు మునిగేసావు, ఈ ఒక్కసారి నా కోసము ఒక్కసారి మునిగయ్యా, రావద్దయ్యా దయచేసి అయ్యా 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 బతిలాడుకున్నాడంట. చూడు, యజమానుడి మీద జట్కా వాడికి ఎంత దయ ఉందో. ఎప్పుడైతే 7వ మారు మునిగి పైకి లేచాడో వాని దేహము పసిపిల్ల వాని దేహం వలె మార్చబడింది. చప్పటి కూడా దేవుని నామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాడి దేహం ఎలా మార్చబడిందంట? పసిపిల్లవాని దేహం వలె, జాయిగాడి దేహం వలె. వాడిని అందరూ ముద్దు పెట్టుకుంటారు, అట్లా మారిపోయిందంట. హల్లెలూయా. ఆ చిన్నపిల్లల దేహం వలె మారిపోయిందంట. ఎప్పుడైతే మారిపోయిందో శుద్ధుడైపోయినాడు, సంతోషం వచ్చింది. ఇప్పుడు కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు? మరలా ఆయనకి బహుమానం ఇవ్వడానికే పోతున్నప్పుడు ఆయన మళ్ళా పంపిస్తున్నాడు. వాడు బహుమానాలు మనకేమొద్దు, పో, బహుమానాలు ఏమొద్దు. పాపం ఈరోజు బహుమానాలు లేని కాపర్లు లేరు. ఈ నెలలో బాగానే సంపాదించుకుంటారు పాస్టర్లు అంతా డిసెంబర్ 25కి. అవునా? మంచి గుడ్డలు సంపాదించుకున్నారు. పాస్టర్లు కనీసం ఒక 20-30 షేర్లు వచ్చి ఉంటాయి. రోజు మీటింగ్లే కదా. ధనవంతులలో రోజు సెమీ క్రిస్మస్లే. ఈరోజు ఆయన ఇంట్లో, ఈరోజు ఆయన ఇంట్లో, ఇంకొక ఇంట్లో, ఇంకో రోజు. నెలంతా పండగ. పాస్టర్ అమ్మకు ఒక 20 గుడ్డలు, పాస్టర్ గారికి ఒక 20 బట్టలు, మళ్ళీ బిర్యానీ రోజు, మంచి కానుక మొక్క. ఉన్నారులే కొంతమంది పాస్టర్లు, చుక్క కూడా పాస్టర్లు ఉంటారు, అన్ని తిన్న వాళ్ళు ఉంటారు. నిజంగా ఇది పాస్టర్ల పండగ దినం. ఇది డబ్బు సంపాదించుకునే దానికి. ఏం సార్ సంవత్సరాలు ఇది ఒక్కసారి అని సంపాదించుకుని సార్ అంటాడు ఒక పాస్టర్. ఇలీషా అంటున్నాడు, ఇది డబ్బు సంపాదించుకునే సమయమా? ఇది ఎండి బంగారాలు సంపాదించుకునే సమయమా ఇది? ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోయినాడు, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. నిజంగా పాపానికి ముందు ఎక్కడుందంటే ఇక్కడే ఉంది సార్. ఏంటి పాపానికి ముందు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీ పాపములు క్షమించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూసాం మరి ఈ యొక్క 2025 ముగించుకొని మనం 26లోకి ప్రవేశపెడుతున్నాం మనం. చూడండి, మరి ఒక కార్యం చూద్దాం. నేను ఈ యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతూ వస్తున్నాను. నేను మరి విశ్వాసం అనే దాని గురించి మాట్లాడుతూ వస్తున్నాను. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 2-3 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయము. చదవండి. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపిన, యేసు యొద్దకు పంపుతున్నారు. చూడండి చూడండి, ఎన్నో వచ్చినమ్మా? 4వ వచనం. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే యేసు ప్రభు దగ్గర రికమెండేషన్ చేస్తున్నారు సార్.
చాలా అద్భుతమైన కార్యం ఇది. నాకు చాలా సంతోషం వేసింది చదువుతా. ఇప్పుడు చదవదు. అతడు మన జనులను ప్రేమించి, అబ్బా, ఎవరంట శతాధిపతి ఎవరిని ప్రేమిస్తున్నాడంట? మనోడు కాదు. మనోడు కాకపోయినా ఏం చేస్తున్నాడంట? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం ప్రేమించే వాళ్ళు ఎవరు లేదు. సంఘ సేవకులకు మనం అంటే అన్యులు మనం బాగా ప్రేమిస్తారు. ఇంకా చదవండి. మనకి సమాజ మందిరము తానే కట్టించనని. అబ్బా, చర్చి కూడా కట్టిస్తున్నాడంటే దేవుడు. చూడండి, దేవుడికి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడికి చెప్తున్నారు. అంటే దేవుడు ఇట్లాంటి మంచి మాటలు కూడా వింటాడు ఆయన. రికమెండేషన్ కూడా వింటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే రికమెండేషన్ ఈయనే కాలం ఒకటి ఉంది. అది ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడు. ఆయన ఉన్నప్పుడు నువ్వు ఇతరుల గురించి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన వింటాడు. ఇప్పుడు కూడా ఆయన వినే కాలమే ఇది. అవునా? ఈ కడవర కాలంలో ఆయన ఏం చేస్తాడు? కడవర కాల వర్తమానాన్ని వినమని చెప్తున్నాడు ఆయన. వింటాడు ఆయన. ఇప్పుడు మనం రికమెండ్ చేసిన ఖచ్చితంగా వింటాడు. చదవండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మిక్కిలి యేసుప్రభుని బతిమాలుకున్నారంట. అయ్యా, ఈ శతాధిపతి చాలా మంచోడయ్యా. శతాధిపతి చాలా మంచివాడయ్యా. ఆయన ఏం చేస్తున్నాడంట? మనకి ఏమేమి చేశాడంట? అతడు జనసమూహమును ప్రేమించేవాడంట. మనని ప్రేమించేవాడంట. అంటే అతనికి యూదులంటే చాలా ఇష్టముగా ఉంది. చెప్పచ్చా? యూదులంటే తనకి చాలా ఇష్టముగా ఉంది. చెప్పచ్చు. ఒక మంచి మాట వస్తూ ఉంది. దావీదు దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు సార్. ఎవరో తెలుసా? ఊరియా. ఊరియా యూదుడు కాదు సార్. యూదా మతాన్ని అభిషించిన వాడు, యూదా మతాన్ని స్వీకరించిన వాడు, యూదుల రాజును అంగీకరించిన వాడు. ఎవరు యూదుల రాజు? దావీదేనా? దావీదుని రాజుగా అంగీకరించి ఆ యొక్క ఆస్థానంలో ఉన్నాడు, రాజుతో ఉన్నాడు, రాజు మీద అంతా నమ్మకం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రాణం పోయినా కూడా మోసం చేసేవాడు కాదు, మోసపోయేవాడు కాదు. మోసపోయేవాడు కానీ మోసం చేసేవాడు కాదు. నాకెందుకు వీళ్ళిద్దరి గురించి చూస్తామంటే, ఈయన గురించి కొంతమంది చెబుతూ ఉన్నారు. అయ్యా, జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిలిగా ఆయన బతిమలాడుకున్నారంట. ఆయన ఏమైనా అడిగితే ఇవ్వకుండా ఉండబాకయ్యా. హల్లెలూయా. ఆయన ఏమైనా అడుగుతాడేమో, దాన్ని ఇవ్వకుండా నువ్వు ఎంత మాత్రమని కూడా ఉండొద్దు. ఆయనకి ఇవ్వాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా అని చెప్పినప్పుడు వారు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఈ మేలు చేయుటకు అతడు యోగ్యుడు. ఏ మేలు చేయుటకు? అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించి ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన బతిలాడుకుంటూనే పోయినాడు సార్. బతిలాడుకుంటే ఏం చేస్తాడు ఆయన? వెళ్తాడా? మీరు ఈరోజు మనం బతిలాడుతున్నామా? ఈరోజు మనం బతిలాడుతున్నామా? బతిలాడేది అబ్రహాం పిల్లలు అయి ఉన్నారు. అక్కడ ఆ యమ్మాయిని గ్రామం వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు శిష్యులతో ఆయన 6 గంటలు ప్రసంగం చేసినాడంట. 6 గంటల ప్రసంగం చేస్తే పొద్దుపోయిందంట. సాయంకాలం అయినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశాడు? యేసుని బ్రతివిలాడుకున్నారంట. యేసుని బలవంతం చేశారంట. అయ్యా, ఇప్పటి వరకు 6 గంటల ప్రసంగం చేస్తావు, కొంచెం లోపలికి వచ్చి ఏం చేయాలా? కొంచెం రొట్టె తినిపోమన్నారంట వాళ్ళు. ఆయన వెళ్ళి బతిలాడుతానే రొట్టె వాళ్ళ మధ్యలో విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే ఇక్కడ ఈయన గురించి బతిలాడుకున్నప్పుడు 6వ వచనం, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు ఏం చేస్తున్నాడు? వారితో కూడా. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితుని చూచి
మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను. ఆయన వెళ్ళలేదు సార్, ఆయన దగ్గరికే యేసు వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? శతాధిపతి దగ్గరికి. ఎవరి మాటలు వెళ్తున్నాడు? ఇశ్రాయేలీయుల మాటలు విని, సొంత ప్రజల మాటలు విని, అయ్యా మాకు ఒక శతాధిపతి ఉన్నాడు ఇక్కడ, ఆమేన్, అతను ప్రేమ కలిగిన వాడు, అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఒక మేలు మనం ఏదో ఒకటి చెయ్యాలా, దేవుని రికమెండ్ చేసి తీసుకొని పోతున్నారు. ఆయన ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇంటి దగ్గర ఆయనే ఎదురుపడ్డాడు, మార్గ మధ్యలో ఎదురుపడ్డాడు. ఆయన ఎదుర్కొని వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడు, నా ఇంటిలో. చదువుతారా ఆ మాటని? 7వ వచనం. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడును నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రమే సెలవివ్వుము, అప్పుడు నా దాసుడు స్వస్థత పడెను. నేను సహా అధికారము లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పమని వారితో పంపెను. యేసు ఈ మాట విని అతని గురించి ఆశ్చర్యపడి, ఎవరి గురించి? శతాధిపతి గురించి ఏం చేశాడు ఆయన? ఆశ్చర్యపడి తన వెంట వచ్చుటకు జనసమూహముల వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటిలోనికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఎప్పుడైతే డిస్కషన్ చేస్తున్నారో, ఆమేన్, హల్లెలూయా, అదే సమయంలో అక్కడ దాసుడు ఏం జరిగింది? అక్కడ స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఆ యొక్క శతాధిపతి కలిగిన విశ్వాసం కలిగి ఉండాలని, ఆ నయమాను కలిగిన విశ్వాసం కలిగి ఉండాలని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నిటిలో సంబంధించి దేవుడు ఇది కడవర కాలంలో అయినా మన యొక్క దేశాన్ని దాటి కూడా వెళ్ళే సమయం వచ్చింది. ఈ సంవత్సరం మనం ఎలా ముగించుకుని మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామో, అవునా? రేపు ఆదివారానికి మనం కొత్త సంవత్సరంలో ఉంటాం, అవునా? 1వ తారీఖులో మనం కొత్త సంవత్సరంలో ఉంటాం. మరి ఈ యొక్క దేవుడు కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని, సొంత దేశానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆఖరి గడియలో ఉన్నాడు ఆయన, చివరి గడియలో ఉన్నాడు ఆయన, ఆఖరి సమయాల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన్ని ఇంకేదైనా నువ్వు ఈ సంవత్సరంలో వదిలిపెట్టుకోలేని కార్యములుంటే వదిలిపెట్టుకొని ఆయన వెంబడించేవారుగా ఉండాలని. చూడండి, మంచివారు ఉంటారు మనతో కూడా చాలామంది, వాళ్ళ గురించి నువ్వు రికమెండ్ చేస్తే అది వారి కోసం ఆయన అక్కడ రికమెండ్. ఈరోజు నువ్వేం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి. ప్రభువా ఫలానా వ్యక్తి ఉన్నాడయ్యా, మంచివాడుగా ఉన్నాడయ్యా. ఇట్లా చాలామంది మంచివారి దగ్గరికి నేను వెళ్ళి వాక్యం చెప్పున్నాను. నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు సైదాపురంలో వెంకటేశ్వర గుడి కాడ హరే రామ హరే కృష్ణ భజన చేసేవాడు. కందల నుంచి ఒక కండక్టర్ గారు వచ్చేవాళ్ళు, చాలా మంచివారు. ఆయన కూడా మాతో భజన చేసేవాడు. ఆయనకన్నా ముందు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనకు వాక్యం చెప్పలేదు. ఆయన భజనలో ఉన్నాడు. ఒకసారిగా నేను పాస్టర్ అయినప్పటికీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకొని మరి తిప్పారపూడిలో మౌలాలి యొక్క సంఘానికి పోతున్నాను. కండక్టర్ గారు, ఆమేన్, హల్లెలూయా. ఆయనకి వెళ్ళి ఇంట్లో కూర్చొని వెళ్ళి నేను ఆయన మంచితనాన్ని బట్టి ఎంతగానో ఆయనకు వాక్యం చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసి మరి ఆయన గురించి దేవుడికి నేను అప్పగించాను. మరి ఆయన ఈ రోజు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచివాడే, హానిపరుడు కాదు. ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు.
చాలామంది గురించి దేవుడికి నేను వారితో డైరెక్ట్గా మాట్లాడి వాక్యం చెప్పి మంచివారుగా ఉన్నారు. దేవుడికి మనం విజ్ఞాపన తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్నం నీవు కూడా దేవుడికి విజ్ఞాపన తెలియజేయాలి. ఇశ్రాయేలీలు శతాధిపతి గురించి ఆయనకి ఏ విధంగా అయితే రికమెండ్ చేస్తున్నారో, నీవు నీ పక్కింటి వారి కొరకు, ఎదురింటి వారి కొరకు, వారి కొరకు, వీరి కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు నీవు కూడా ఆయనకి చెప్పచ్చా? చూడండి, ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఒక పక్షవాతం కలిగిన వాడిని లోపల మంచంలో తీసుకుని వచ్చి లోపల దించేదానికి స్థలము లేనందున వాళ్ళు మిద్దెక్కి ఇల్లెక్కి ఆ పెంకులన్నిటినీ తీసి ఆ మంచంని యేసు ఉన్న స్థలానికి దించారు. ఇప్పుడు వాడి విశ్వాసాన్ని బట్టి దేవుడు వాడిని బాగు చేయలేదు. వాడి మీద ఆయనకి జాలి కలిగో దయ కలిగో బాగు చేయలేదు. చెప్పచ్చా? ఆ దింపిన వారి విశ్వాసాన్ని బట్టి, అంతేనా? దింపిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వాడిని స్వస్థపరిచాడు. నిజంగా ఈరోజు నీవు కూడా ఎంతోమంది పాపముతో నశించిపోతున్నారు, రోగాలతో నశించిపోతున్నారు, వ్యాధులతో నశించిపోతున్నారు, సమస్యలతో నశించిపోతున్నారు. వాటన్నిటి ఒక కారణం అంటే ప్రాముఖ్యంగా ఈ కాలం వర్తమానం లేకుండా నశించిపోతున్నారు. 2025లో నువ్వేమి చేయలేకుండా పోయావేమో దేవుడిని అడుగు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ సంవత్సరం అంతటిలో నేను నీ యొక్క పరిచర్య ఏమీ చేయలేకపోయినాను, ఎవ్వరికి వాక్యం చెప్పలేకపోయినాను. ఆమేన్. గత వారంలో నేను ఒక మెసేజ్ విన్నా. యేసు ప్రభు ఫోటో పెట్టుకునే అధికారం కూడా నీకు లేదంటే ఇంట్లో, ఆయన గురించి చెప్పకుండా, ఆయన గురించి ప్రకటించకుండా, ఆయన గురించి బోధించకుండా, ఆయన లాంటి జీవితం జీవించకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యేసు ప్రభు ఫోటో పెట్టుకునే అధికారం కూడా నీకు లేదు. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా నేను నా ఇంట్లో పెట్టుకోండానయ్యా ఫోటో, ఆయన గురించి నేను ప్రకటిస్తున్నానయ్యా అంటే, పీటర్ నీ హృదయము నీ మీద నేరారోపణ చేయలేదు కదా, అయితే నువ్వు పెట్టుకో అన్నాడు. హల్లెలూయా. నీ హృదయం నీ మీద నేరారోపణ చేయలేదు కదా, అయితే నువ్వు పెట్టుకో, నో ప్రాబ్లం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలని, వాక్యం అనే ఖడ్గమును కలిగి ఉండాలని, మరి దేవుడు ఆయన అవతల దేశానికి వెళ్ళకముందే దేవుడు వర్తమానాన్ని పట్టుకున్నాం మనం. దేవుని యొక్క బిడలమైన దేవుడు ఎన్నికైదైనది. ఈ వర్తమానం మనకి జ్ఞానం ద్వారా ఇవ్వలేదు, ఈ వర్తమానం మనకున్న తెలివితేటల ద్వారా ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం కేవలం కృప ద్వారా మాత్రమే మనకు వచ్చింది. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఎన్నో వాక్యాన్ని నీ బిడ్డల యొక్క హృదయంలో నాటపడే కృపను దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి దేవా. ఇదిగో ప్రభా, ఇంకొక 2-3 దినముల్లో ప్రభా మేము కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా మా జీవితంలో నూతనమైన కార్యములు జరిగించండి. ఆ చిన్నది నాయన ఆ యొక్క నయమాను కుష్ఠరోగం గురించి చెప్పింది. ఆ జట్కా దోలేవాడు నయమాను కుష్ఠరోగం మీద అతని మీద జాలి కలిగాడు. ఓ ప్రభా, శతాధిపతి మీద నాయన ఇశ్రాయేలు జాలి కలిగారు. ఓ శతాధిపతి తన ఇంట్లో ఉన్న దాసుల మీద జాలి కలిగాడు. ఓ ప్రభా, ఇదిగోనైనా పక్షవాతం కలిగిన వాళ్ళ మీదనైనా ఆ యొక్క 4 జాలి కలిగారు. ఓ నిత్యజీవం అంటే ఏదో కాదు కానీ ఇతరుల కొరకు జీవించటే నిత్యజీవం అన్నారు. మేము మా కోసం కాదు కానీ ఇతరుల కోసం జీవించి ఇతరులని వర్తమానం వద్దకు నడిపించే కృపను అనుగ్రహించమని, ఎన్నో వాక్యాన్ని బిడ్డల హృదయంలో నాటబడే కృపను దయచేయమని,
సమస్త పరిస్థితులన్నింటినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకి ఆయన కృప దయచేయను కాక. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.